ఈ వాటర్ తాగడానికి అసలు పిచ్చెక్కిపోతుంది. అసలు మామూలు లేదు. రోడ్డు, బటర్ఫ్లైస్, నేచరు. సో ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బైక్ రైడింగ్ చేసేవాళ్ళు కానీ రావచ్చు, వచ్చి ఈ సినారియాని ఎంజాయ్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, నేను ఒక ప్రదేశానికి వెళ్తున్నా. సో మీరు చూడొచ్చు, ఇది నాగార్జున సాగర్ నుంచి అవతల ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరుకి పోయే రోడ్డు. సో మొత్తం అనేది చిన్న బాట, పూర్తిగా అడవే ఉంటుంది. సో ఇంకేముండదు, పూర్తిగా అడవే ఉంటుంది. మధ్యలో నేను ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు, కొత్త ప్రదేశం అనమాట. అండ్ చూద్దాం అసలు ఏముంటుంది. కానీ లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. పోతుంటే మీకు కూడా అర్థమవుతుంది, చూపిస్తా. లెట్స్ గో. ఇది ఒకసారి చూడండి, మొత్తం చిన్న రోడ్డే కానీ ఒక అద్భుతంలా ఉంది ఇది. ప్రస్తుతానికైతే నేను అవతలకి చేరుకోవాలి. ఇక్కడ నుంచి ఒక దాదాపు ఒక 5-10 కిలోమీటర్లు పోవాలి ఈ అడవిలో. ఈ ప్రదేశాన్ని దాటి వచ్చిన కింద అటు కింద ఆ రోడ్డు కింద ఒక చిన్న వాగుంది. అంటే ఇప్పుడు ఏదైనా లోయలు కానీ ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఓ వాగు అనేది ఖచ్చితంగా కింద లోపల ఉంటుంది. అది గమనించుకొని ముందరికి వెళ్ళాలి. అక్కడ ఒక బైక్ ఆయన వస్తుండు రోడ్డు అంట. మీకు అక్కడ కానొస్తుంది కదా ఒక ఊరు. సో అది నాగార్జున సాగర్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి మనం మొత్తం చిన్న రోడ్డే అవతలకి వెళ్ళాలి. సో ఎలా ఉంటుందో తెలియదు, వెళ్ళి చూస్తా. ఇదంతా చిన్న రోడ్ అనమాట. అంటే పెద్ద బస్సులు ఏం పోవు, జస్ట్ పోతే ఆటోలు పోతుండొచ్చు లేదా బైక్లు. సో మెయిన్ అయితే ఇదే అనమాట. కానీ ఎక్స్ట్రాడనరీ లొకేషన్స్ అసలు మామూలుగా లేవు. అసలు పెద్ద ఘాట్ రోడ్డు. అక్కడ కానొస్తుంది కదా, అదే నాగార్జున సాగర్ డ్యామ్. సో మనం పైకి పోయినా కొద్దీ, ఈ ఘాటు ఉండే సెక్షన్ నుంచి పైకి పోయినా కొద్దీ ఇంకా మనకు వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. సిటీ ఆ పక్కన ఉంది, పైలాన్ వస్తుంది. సో బాగుంది ప్రకృతి. ఇది వానాకాలం స్టార్టింగ్, మొత్తం పచ్చని చెట్లు, అసలు ఎక్స్ట్రాడనరీ అనమాట. కానీ విషయం ఏంటంటే ఈ కొండల మీద కూడా పొలాలు చేశారు చాలామంది, చూస్తారు కదా, అవన్నీ పొలాలు. అటు లోపల కూడా ఉన్నాయి, ఇంకా లోపల కూడా ఉన్నాయి. మేబీ ఊరు దగ్గరనే ఉండొచ్చు, ఒక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే సో ఇది మాటల్లో వర్ణించలేం మనం. సో చాలా పీస్ఫుల్గా ఉంది. సో బాగుంది మొత్తానికి. ఒకవేళ నాగార్జున సాగర్కి వచ్చే వాళ్ళు ఉంటే ఈ యొక్క ట్రెక్కింగ్ని కూడా చూసుకోండి. సో నేను లొకేషన్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా లేదా డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడి నుంచి మీరు బయలుదేరితే ఈ ఊరికి వెళ్తారు. ఈ ఊరు నుంచి మళ్ళీ అటు నుంచి తిరిగి మళ్ళీ సాగర్కి చేరుకోవచ్చు. సో ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బైక్ రైడింగ్ చేసేవాళ్ళు కానీ రావచ్చు, వచ్చి ఈ సినారియాని ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా బాగుంది. ఇంకా ముందరికి వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. ఫైనల్గా ఒక ఊరు దగ్గరికి అయితే వచ్చినాం. సో అక్కడ ఉంది ఊరు, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అంటే టోటల్గా ఈ ట్రెక్కింగ్ వచ్చేసి ఒక 3.5-4 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. సో బై వాక్ వస్తే ఇంకా బాగుంటుంది. బైక్ మీద కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఊరు దాటినాక కూడా అడవే ఉంటుంది, అంటే చిన్న గ్రామం అన్నమాట ఇది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 కిలోమీటర్స్ పోతే ఇంకో ఊరు వస్తుంది, అండ్ అది కూడా అడవిలో ఉంటుంది. సో ఇలా ఈ ట్రెక్కింగ్ అనుభూతి, ఈ చిన్న చిన్న పల్లెటూర్లు మనం చూడాలనుకుంటే ఈ యొక్క
దారికి మనం రావచ్చు. సో మొత్తానికైతే పీస్ఫుల్గా ఉంది. సో జర్నీ మాత్రం బాగుంది. ఇంకా ముందరికి వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. ఓకేనా. విషయం ఏంటంటే ఊర్లో జనాలు ఎవరు లేరు, పల్లెటూళ్ళు కాబట్టి ఎవరు ఉండలేరు. చూడండి, అసలు నేను మొత్తం అడవి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. ఇక్కడ వచ్చేసరికి మొత్తం కొండల్ని కూడా తువ్వేసి మొత్తం పొలాలు చేశారు. చూడండి, మొత్తం కొండలు మొత్తం తువ్వేసారు, మొత్తం పొలాలు చేశారు. అసలు ఒక్క చెట్టు కూడా ఉంచలేదు. అసలు మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియానే, కానీ మొత్తం పొలాలే ఉన్నాయి. అడవైతే ఏం లేదు. చెట్లు, రాళ్ళు, కొండలు కూడా తవ్వి పొలాలు చేశారు. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది. అడవి పోతే దొరకదు కదా. సో పొలాలంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. అడవి అనేది ముఖ్యం. సో బతకడానికి ఇలా జరుగుతుంది. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. ఇదొక ఊరు అనమాట. ఇలా పోతూ ఉంటే ఇంకా వస్తూ ఉంటాయి. ముందర కూడా ఇంకా చాలా ఊళ్ళు. అంటే మొత్తం చిన్న చిన్న పల్లెటూర్లు కాబట్టి బాగుంటుంది చూడడానికి. చూసిరా, మొత్తం బటర్ఫ్లైస్. ఓమ్మో 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 ఓమ్మో, అసలు ఎంత బాగుందంటే ఇది. ఇవన్నీ బటర్ఫ్లైస్. కొంచెం బైక్ వస్తుంది ఇప్పుడు. సో ఇవన్నీ బటర్ఫ్లైస్ అనమాట. సీజను ఎంతో నాకు తెలియదు, కానీ ఇవన్నీ బటర్ఫ్లైసే. చూడండి ఇట్లా వస్తున్నాయి. మనం చేతులతో పట్టుకోవచ్చు. చెప్పా కదా, రోడ్డు అనేది అద్భుతంగా ఉంటుందని.
అసలు పిచ్చెక్కిపోతుంది. అసలు మామూలు లేదు. రోడ్డు, బటర్ఫ్లైస్, నేచరు చూసే తీరాలి. నేను చెప్పా కదా, సాగర్ నుంచి తిరుమలగిరి పోయే రోడ్డు అసలు మామూలుగా లేదు. మొత్తం గుట్టలు. అసలు ఇక మధ్యలో వస్తుంటే ఈ బటర్ఫ్లైస్ కొన్ని అసలు నేను అనుకోలేదు ఇట్లా ఉంటుందని. ఒక బండి కానీ ఒక ఆటో కానీ ఏదైనా ముందరకి వెళ్ళిపోయిందంటే చాలా గుంపులు గుంపులు వస్తున్నాయి. ఆ చెట్ల మీద మొత్తం అయ్యే ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ తాగడానికి వస్తుంది. ఎండ అయితే మామూలు కొట్టలేదు. అలా వస్తే ఉదయాన్నే రావాలి. ఎండ అయిన తర్వాత వస్తే మస్తు దుబాయ్ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోలే. చుట్టుపక్కల ఇంకా కూడా వస్తాయి. అంత వలిగిపోతుంది ఎండ. మీరు తొందరగా వాటర్ కావాలి, మంచిగా అయితే తాగాలి, లేకపోతే ఎండ పోయేటట్టుంది. ఎందుకంటే మేబీ అయితే వర్షం కొట్టినట్టుంది. మొత్తం ఉక్కపోత వస్తుంది. ఓకే అండి, మనం మొత్తానికైతే లొకేషన్ చూసుకొని మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. సో నియర్లీ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ 6 కిలోమీటర్స్ జర్నీ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అడవి బాగా పెరిగి ఉంటే బాగుండేది, కొట్టేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. సో మీరు చూశారు కదా. సో జర్నీ అయితే మంచిగా ఉంది. ఒకవేళ మీరు కార్లో వచ్చినా లేకపోతే బైక్ మీద వచ్చినా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో బై వాక్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ చాలా దూరం నడవాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. బైక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో మొత్తానికైతే మంచి లొకేషన్ అయితే చూసిన ఒక ఆనందం అయితే నాకు ఉంది. సో ముందర ఇంకా పోతే మనకు మెయిన్ రోడ్ వస్తుంది. ఇది చిన్న రోడే, చిన్న మెయిన్ రోడ్. ఇది పేటికి పోతే ఇంకా కొంచెం పెద్ద రోడ్ వస్తుంది. అడిగి పోతే అయిపోతుంది, ఇంకేముండదు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం పెద్ద రోడ్కి సాగర్ హైవేకి ఎక్కొచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్.